వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, ఐక్యత, నిధులపై మర్డర్ కేసు వెంటనే న్యాయం జరగాలి, చనిపోయిన పాపకు వెంటనే న్యాయం జరగాలి, చనిపోయిన పాపకు వెంటనే న్యాయం జరగాలి. నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఇష్యూలో ఇంతవరకు చిన్నారిని చనిపోయిన కేసులకు సంబంధించి ఇంతవరకు బాధితులపై కేసు నమోదు చేయలేదు. కనీసం వాళ్ళను స్టేషన్ కూడా తీసుకురాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ర్యాలీ తీస్తూ ఉన్నారు. ఎవరు తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి మర్డర్ కేసు నమోదు చేయాలని బ్యానర్ కూడా ప్రదర్శిస్తున్నారు. మరి ఎందుకంత వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారో అర్థమైతే లేదు పోలీసులు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంట. మరి ఇప్పటి వరకు నమోదు కాలేదు. చిన్న 2 నెలల పసికంతి చనిపోయింది. మరి దారుణంగా ఉన్నారు. వ్యవస్థ ఇలా దారుణంగా ఉంది. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఒక బీసీ బిడ్డ చనిపోతే ఒక బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ యొక్క కుట్రను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళే ముద్దాయిలు. తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు దాదాపు ఈ నెల 18వ తారీఖు జరిగింది సంఘటన. ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. 2 నెలల పసికందు చనిపోతే కూడా కనికరం లేదంటే మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల, ఎమ్మెల్యేల యొక్క ఒత్తిడి ఎంత మేరకు ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరీ దారుణం. ఓవైపు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏమో అటు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం మరి కళ్ళకు చూసి కూడా చూడనట్లే ఉన్నారు వాళ్ళు. మరీ దారుణం, ఘోరం. చిన్న అమ్మాయి, చిన్న పాప అంటే దాడి చేసిందే కాక మళ్ళీ ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టడం. ఇక తమాషా ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీసులది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం తీసుకోలేదు. ఆ నిందితులపై కేసు పెట్టలేదు. కానీ నిందితులు మళ్ళీ వీళ్ళపైననే ఉల్టా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద కేసు అయింది. ఇది నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి తతంగం పరిస్థితి. మరీ దారుణంగా ఉంది. దారుణమైన పరిస్థితి. ఓవైపు కులాలకు, మతాలకు అతీతంగా అందరూ వచ్చి మద్దతు తెలుపుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కరిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. మరి ఘోరం ఉంది. మరీ దారుణం. సిగ్గుచేటు నిజంగా. ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇది నిజంగా. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో ప్రతిరోజు మాది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటుంది. అయితే పక్కన వాళ్ళకి గొడవ పెట్టుకుంటున్నాం సార్. మేము కుర్వల విషయం, సభల విషయం గొడవ అయింది. అయితే అలా రెడ్డిస్ అనేది అసలు ఇన్వాల్వ్ లేదు సార్. వాళ్ళ పేర్లు తీయలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ జోలి కూడా తీయలేదు. మేము కుర్వలం కొట్లాడుకుంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరు కొడుకులు ఫోన్ చేసి రెడ్డి వాళ్ళని పిలిపించుకున్నారు సార్. అప్పుడు మీరు ఏం చేయలేరంట కదా.
మరి భోజనం ఇస్తున్నాం, మరి ఫస్ట్ మీద చేయండి, తర్వాత మేము మాట్లాడదాం. కానీ అన్నం తినమని చెప్తున్నారు కానీ మా పాపకి 9 గంటల వరకు ఏదైతే జరిగిందో అది తీసుకొని వస్తామని చెప్పిన పోలీసు ఇప్పటి వరకు తీసుకురాలేదు సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అడిగితే కూడా మళ్ళీ రేపు 9 గంటలకు అని చెప్తున్నారు. అది రేపు అడిగితే కూడా మళ్ళీ ఎల్లుండి 9 గంటలకి చెప్తారేమో సార్. ఇట్లనే వాళ్ళ కనీసం మాకు నమ్మకం రానికి చూపించమనండి సార్. ఎక్కడున్నారు వాళ్ళు? ఇప్పుడు అరెస్ట్ చేస్తాం, ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ చేస్తాం అని చెప్పి చెప్తున్నాం. సార్ కదా మాకు చూపియండి, మాకు నమ్మకం వస్తుందని మాట్లాడతాం. ఇక్కడ కాకపోతే డీజీపీతో అయినా మాట్లాడతాం. అదే అమ్మాయి అంశాన్ని అక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఈ అంశాన్ని ఇట్లా వదిలిపెట్టేది ఏమి ఉండదు. పక్కా వాళ్ళ మీద కేసులు పడాల్సిందే, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే జరుగుతుంది. అంతనే విన్నరా? గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులస్తులు, రెడ్డి కులస్తులు వాళ్ళు ఇంకా నైజాం సర్కార్లో రజాకర్ల పీరియడ్లో ఉన్నామని అనుకుంటున్నారు. ఆ రజాకర్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి నేరాలు ఘోరాలు చేయలే. ఆ 2 నెలల పసికందు ఉందనడానికి మనకి మనసు ఎట్లా వచ్చింది? వాడు మనిషా లేకపోతే పశువు అనేది ఇప్పటివరకు అర్థమవుతుంది. సో వాళ్ళ రజాకర్ లాంటి వాళ్ళని ఈ నేల మీద పొందబెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. వీళ్ళు ఎంత, వీళ్ళ లెక్కెంత? ఇవాళ తెలంగాణ సమాజం ముందట్లెక్క గుడ్డి సమాజం కాదు. 48లోనే రజాకర్ లాంటి వాళ్ళని ఇక్కడ పారగొట్టినటువంటి సమాజంలో వాడు ఇంకా నయా రజాకర్ అనుకుంటున్నట్టున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు అనేవి పెరిగిపోయినాయి. సో ఖచ్చితంగా ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించడంతో పాటుగా బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకు మినిమం ఒక 2 నెలల పాప ఇవాళ వాళ్ళు లూజ్ అయిన్లు. ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకంతో ఖచ్చితంగా వాళ్ళకు ఒక 50 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం తరఫున రావాలి. వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. తర్వాత గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం బీసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మాకు కూడా ఎస్సీ ఎస్టీలతోటి సమానంగా బీసీలకు కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఆంధ్రాలో కనీసం ఆ చట్టాన్ని చేస్తున్నట్టు రూపకల్పన చేస్తున్నట్టు మనకు వార్తలు రావడం జరుగుతున్నాయి. మేము కూడా గతంలో బీసీలకు ఎస్సీ ఎస్టీల వల్ల రక్షణ చట్టం కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సంఘటనలు చూస్తూ ఉంటే మరి మన తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లుందో అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. సో తప్పకుండా బీసీలకు కూడా రక్షణ చట్టం రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మేమందరం కూడా ఇప్పుడు ఈ సంఘటనలో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. తక్షణమే పోలీసులు స్పందించి కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ మేము చట్టబద్ధంగా వీళ్ళని శిక్షించడం మాత్రమే కోరుతున్నాం. తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకు చట్టబద్ధంగా శిక్షించడంతో పాటు ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇంకా వాళ్ళకు ఇల్లుగిన లేకపోతే హౌస్ కూడా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ లాగానే ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇంట్లో తెలంగాణ మొత్తం ఇవాళ ఒకటే చర్చ, ఒక పాపను కాలుతో తన్నే దుర్మార్గుడు ఎవడని చెప్పని ప్రతి దగ్గర, ప్రతి ఆడోళ్ళు, ప్రతి ఇంట్లో మనిషి అన్నట్టు ప్రతి ఒక్క దగ్గర ఒక చర్చ జరుగుతున్నది తెలంగాణలో. అసలు ఇది నిజమేనా కాదా? ఇట్లా నిజంగా ఇవాళటి కాలంలో కూడా కాలుతోని ఒక చిన్న పాపను 2 నెలల పసి కందును తన్నేటువంటి సాహసం చేసేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హీనుడు, నీచుడు, రాక్షసులను ఇక్కడ వెనకటిన్నాం కదా. అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే ఇక్కడికి వచ్చినాక ఆ పాప తల్లితోని మాట్లాడిన తర్వాత, పాప అత్తతోని మీనత్తోని మాట్లాడిన తర్వాత, పాప నాయనమ్మతోటి పాప తండ్రితో మాట్లాడిన తర్వాత అందరిది ఒకటే ఒక మాట ఉన్నది. పాపను మధుసూదన్ రెడ్డి అనేటోడు ఒక నీచుడు కాలుతో తన్నిండు. తంతే ఆ పాపకు ఇంటర్నల్ ఇంజురీ అయిందట, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, తర్వాత చనిపోయింది. దేని గురించి ఇది? ఇంత అహంకారం వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంత దుస్సాహసం, ఇంత రాక్షసత్వం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి బంధువులట వాళ్ళు. రాగానే చెప్తున్నారు ముఖ్యమంత్రి చుట్టాలు వాళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చుట్టాలై వాళ్ళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టాలట. ఎందుకంటే మాకు పక్కకే ఇక్కడికి 30-35 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లె ఉన్నది. వీళ్ళంతా మా వాళ్ళే, రాజ్యమే మా చేతులు ఉన్న తర్వాత మమ్మల్ని ఎవడేందిరా పీకేది అనే ఒక అహంకారం ఇలా తలకాయలకు ఎక్కింది. అయ్యా ఎంత దారుణం అంటే భగవంతుని దగ్గర, దేవుని సన్నిధిలా ఇంత కిరాతకంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా ఒక చూడు గిన్నెని ఎట్లా కొట్టబుద్దయిందా?
మనుషులా మీరు పశువులా? ఒక 10 మంది కలిసట అడ్డగోలిగా అతి నీచంగా కొడుతుంటే అది ఎవరు? భార్య ముంగట, తల్లి ముంగట, పాలు తాగే పసిపిల్ల ముంగట, సంకలు ఉన్నటువంటి పిల్ల ముంగట కొడుతుంటే తీసుకుపోయి ఆ పాపని తీసుకుపోయి కొడుతూ ఆపుతుంటే భార్య పోయి కూడా, తల్లి భార్య ఇద్దరు పోయి కూడా ప్రాధేయపడుతుంటే కూడా, అయ్యా మీరు తాత వరుసలు పెట్టి పిలిచిరు, తాత నువ్వు పొద్దున్న లేసో చూస్తావు, నీకు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని ప్రాధేయపడుతుంటే కూడా నీచంగా కొట్టిండ్రు. సరే చిన్న పిల్లని చూసిన కనికరం వస్తుందని చెప్పి పాపని కాళ్ళ కాడ వరిస్తే కాలుతోందని నిన్నట. సమాజమా చూడుండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఉన్నదో అని. చేసిన పాపం ఏంది? గుడిలకు లోపలికి పోతుంటే గేటు పెట్టి 100 రూపాయలు అడిగిరట. 100 రూపాయలు దేనికి సార్? మరి రిసీట్ ఇస్తే ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? ఏం చదువుకోలేదు. చదువుకోకున్నా చైతన్యంతో 100 రూపాయలు ఇస్తే నాకు రసీదు అని చెప్పారు. ఇస్తే మేము దేవుని కాడేస్తాం, రసీదు ఇస్తే మేము లోపలికి పోతామని చెప్పాను. అయినా గుడికి మొత్తం ఊడిచే పని అన్ని పనులు మేమేగా చేసేది, మా దగ్గర కూడా పైసలు ఎందుకు అన్నారు. అదే పాపం, వీళ్ళు చేసిన పాపం గది. దానికి నువ్వు ఇవ్వకుండా పక్కకు జరగని పక్కకు రూమ్లు వేసిండ్రు. అది తెలుసు. అది వేసుడే కాదు, ఏమేమి తిట్టిరు తల్లి, ఏమేమి మాటలు తిట్టిరు? బోసిడి ముండా ఏమన్నారు? ఇంకా ఇనాలే సమాజం. లంజం ముండా, బోసిడి ముండా, ఇంకేంటిదమ్మా గలీజ్గా అమ్మనా బూతులు తిట్టిండ్రు. వాళ్ళు ఇట్లా బట్టి నెట్టిరట, ఒకరి భుజాల మీద బట్టి నెట్టిరట, అడ్డగోలుగా నెట్టిండ్రు. దాన్ని వింటుండ్రా? చనుబాలల్లో పాలు తాగే పాపను కూడా ఇట్లా గుంజిరని చెప్తూ తల్లి చెప్తుంది. వినో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోయికొస్తాను నీకు కూడా బిడ్డ ఉన్నది, నేను ఇట్లా మాట్లాడేద్దామో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఈ మాటలు విని ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా అని చెప్పి భర్త, అరే నా కూతురు నా భార్యను ఇంత అవమానిస్తారా అని చెప్పని ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టినవా? ఒక చిన్న మెసేజ్ పెట్టిండట. అరే మెసేజ్ పెడితే వాళ్ళకి, అరే వీడు ఇట్లా మాన మీద మెసేజ్ పెడతాడా వాట్సాప్ గ్రూప్లో? ఏమన్నాడు? ఇదే మాటలు మీ ఇంట్లో అంటే ఎట్లా ఉంటుంది అని అన్నాడు. అంతే. అంటే అన్నందుకే మీకు అంత రోషం వస్తే దాన్ని అనుభవించిన వాళ్ళకి ఎంత మానసిక క్షోభ ఉండాలి? దానికి తీసుకొచ్చి కొడుతుంటే అడ్డం పోతే ఇలా పాపని చంపిరు మీరు. ఈ హంతకులు ఇప్పటికి ఎంతసేపు అయింది ఇది జరిగి? నిన్న 5 గంటల నుంచి ఎంతసేపు కొట్టిరు నిన్ను? ఇదంతా పెద ఊపింది దాంతేనా? ఈ పెద ఊపిందంతా పన్ను ఇరిగిపోయిందా? సూపిర్. అరే మాకు కొట్టరాక కాదు, మాకు చేతగాక కాదు, మాకు కొట్టరాక కాదు. ముఖ్యమంత్రి సుట్టపోళ్ళైనా ఎవరైనా కానీ మేము కొట్టదలుచుకుంటే నైజామోడు అసంటోడు మీ రాజ్యాలు చూపించిన నైజామోడు పైజాము ఉడబికి పంపించినాం తెలంగాణకి వెళ్ళి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ గడీల పాలన ఈ ముఖ్యమంత్రి కూడా గడీల పాలన, దొరల పాలనకు వ్యతిరేకంగానే వచ్చిండు కదా. నువ్వు గదే పని చేస్తున్నావు. మేము తిరుగుబాటు చేస్తే ఊర్లలోకి వెళ్ళి దొరలు భూస్వాములు అంటోళ్ళు బిడ్డ అందరు మలుచుకొని ఒక్కొక్కటి హైదరాబాద్లల్లా వేరే దేశాల కాడికి పోయినరు. కానీ మేము తుపాకులు పట్టదలుచుకోలేదు. ఇప్పుడు మా జనం కూడా సోయికి వస్తున్నారు. మా ఓట్లు మాకు వేసుకొని అధికారంలోకి ఎట్లా రావాలో అది మేము తీసుకుపోయే చర్చ చేస్తాం. కానీ ఒక 4 గంటలు పెట్టి ఓ రూమ్లేసి కొట్టుడు, ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవడన్నా ఎంపీ మాట్లాడినా మీతో పొద్దున్న నుంచి? ఇగో ఈ తల్లి మాదిగ బిడ్డ, అంతేనా? ఈ తల్లి మాదిగ బిడ్డ, ఈయనే సాకలాయనే రజకుడు. మరి మీ బట్టలు ఉతికి మీ అంట్లు ముట్లు అన్ని తోమినోళ్ళు ఆయన తరాలకెళ్ళి చేసిన వాళ్ళు. గవాళ్ళకు మీరు చూపేటువంటిది ఇది ఆడబిడ్డ. వాళ్ళ అక్క కూడా తోబుట్టును కూడా అడ్డగోలుగా కొట్టిరట. ఇది మీకున్నటువంటి నీచ సంస్కారము, మీకున్నటువంటి కుసంస్కారము, కుబుద్ధి మీకున్నది. ఇగో ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉన్నది. సమాజం కూడా తెలుసుకోండి, చూడండి ఎటువంటి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చి పెడితే ఏం జరుగుతున్నది అనేది. ఇప్పుడు ఇగో ఈ పాప చూడండి, ఇగో 2 నెలల పాప. సమాజమా చూడండి, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు చూడండి. ఇగో ఈ చంటి పాపను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హత్యకు గురైంది. కాలుతో ఒక దుర్మార్గుడు, అది దేవుని గుడిలా, దేవుని సన్నిధంలా కాలుతో తన్నిరు. మరి ఆ భగవంతునికి మాయ ఏమైందో తెలియదు, కానీ ఆ దుర్మార్గుని కాలు ఎట్లా పడిపోలేదు అర్థమవుతలేదు. ఇంకా ఇప్పటికీ ఆ పోలీసు వ్యవస్థ ఇంకా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది.
ఇప్పటికి అసలు ఏం జరుగుతుందో బయటికి చెప్తలేరు. రాత్రి తీసుకొచ్చి పిల్లను దానా సంస్కారం చేయండి, మేము ఎట్లనే కేసులు పెడతామన్నారట. 3 అరెస్ట్ చేసినాం, 4 అరెస్ట్ చేసినాం అంటున్నారట. ఒక్కరినైనా అరెస్ట్ చేసినట్టు మరి మీడియా ముంగట చూపించాలి కదా. మీడియా మిత్రులారా మీకు ఏమైనా చూపించి రావాలి ఇప్పటిదాకా ఎవరికైనా అంటే పదే ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, ఏమని బీసీ ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి అంతా దోకేబాస్, చెత్త, లంగా, లఫంగా మాటలు మాట్లాడేటోడి. నేను అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ను మించిపోయింది. నేను హోంమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడుతున్నామా తెలంగాణ సమాజం నీ అసొడ్డోన్ గురించి మాట్లాడి, నీ అసొడ్డోన్ అధికారం తీసుకొచ్చి. ఎందుకంటే నిన్నైతే ఇప్పటిదాకా ఒక్కల వరాయలా లేదా, ఎవరిని వాళ్ళ ఇంట్లోనే ఎవరిని అరెస్ట్ చేసినావు. చిన్న గిట్టేమనైతే రాత్రి మేము దగ్గర పోతే రాత్రి పూట ఇళ్లకు పోయి తీసుకుపోయి నానా టార్చర్ చేస్తున్నారు కదా. ఎంతమందిని ఇప్పుడు ఈ చంపినటువంటి హంతకులను నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నావా, నీ చుట్టపోలని చెప్పి ముఖ్యమంత్రిని ఇంట్లో పెట్టుకున్నావా, లేకపోతే నీ అన్నదమ్ముల ఇంట్లో పెట్టుకున్నావా, ఏడ పెట్టుకున్నావు? ఇప్పటిదాకా అరెస్టులు జరగలే. ఎందుకు కూర్చున్నది రోడ్ల మీద పొద్దు నుంచి తిండి లేకుండా ఆడ నుంచి ఈ దాకా వచ్చి కూర్చొని నిన్నటి నుంచి వాళ్ళ మనోవేదన మామూలుగా లేదు. నిన్నటి నుంచి ఇంతసేపు జరిగినా స్పందిస్తలేవు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. నీ రాహుల్ గాంధీ శరం లేనోడు ఆయన పొద్దుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ రాజ్యాంగం చెప్పింది? కాలుతో తన్నుమని, చంటి పిల్లల కాలుతో తన్నుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఇటువంటి ఆడబిడ్డలను కొట్టుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఎక్కడ పడితే అక్కడ చేతులు ఏమని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పింది? రాహుల్ గాంధీ నీ ఏజెంటు బయట ఉన్న రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా. ఇంత అన్యాయము నేను అనుకుంటా. ఇప్పుడు వెనకట పరివాతల బతుకమ్మలు ఆడిపించినటువంటి రజాకార్ల వారసుడు ఎవడన్న తెలంగాణలో ఉన్నాడంటే ఇలా రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. నువ్వే రజాకార్ కాసిం రజ్వీ వారసునివి. తెలంగాణలో బతికినవు నువ్వు అంతకునివి, అంత దుర్మార్గునివి నువ్వు. కొద్దిగానైనా సిగ్గుండాలి. జనమా చూడండి, ఇటువంటి దుర్మార్గులను ఎన్నుకోకండి ఇంకా భవిష్యత్తులో. మేము చెప్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఎస్గ్రేషియాలు ఇవన్నీ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే, వీళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే. నీ ఇంట్లో పెట్టుకొని ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరిని నీ ఇంట్లో పెట్టుకొని నీ జీవితాంతం నువ్వు నీ కుటుంబం వీళ్ళకు సేవ చేసినా వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి దేనికి కూడా ఒక పైసా ఈకమంద కూడా పనికిరాదు. ఎంత ఆశతోని 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డను కాలుతో తన్ని చంపినావంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందా నీ రాజ్యంలో? రేవంత్ రెడ్డి నీ సుట్టపోలని కాపాడే ప్రయత్నం చేస్తున్నావేమో. సమాజం చూస్తున్నది, దీంతో సమాజం చూస్తున్నది. సమాజం మొత్తం నేను ఇప్పుడు అనుకుంటుంది, ఆల్రెడీ అనుకుంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్లో అసలు హత్యానేరం ఉన్నదా అంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కాలే. పోస్ట్ మార్టం దేనికే చంపిందా లేదా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది విట్నెస్ చెప్తున్నారు, ఐ విట్నెస్ చెప్తున్నారు, ఉన్నారు, తల్లి చెప్తున్నది, మేనత్త చెప్తున్నది. కేసులు పెట్టి వాళ్ళని లోపల పడాలన్నా లేదా అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకొకటి ఈడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి సమాజం కూడా వినాలి. విచిత్రం ఏంటంటే దెబ్బలు వీళ్ళు తింటారు, బూతులు వీళ్ళు తింటారు, అమ్మనా బూతులు తింటారు, లంజే బింజే అని అన్ని మాటలు వీళ్ళని అంటారు, వాళ్ళే అన్ని అంటారు, కొడతారు, వీళ్ళని మొత్తం కొడతారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఇచ్చినట, వీళ్ళ మీద కేసు పెడితే వీళ్ళ మీద కేసు అయిందట. కానీ బిడ్డ చచ్చిపోతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు కాలేదట. ఇది ఎక్కడ విచిత్రమా? ఇది ఎక్కడ అన్యాయం? అంటే వీళ్ళ మీద పెట్టి కోర్టు కూడా పంపించినట ఫైల్. మా చేతుల దెబ్బలు తిన్నారు వీళ్ళు, అందుకే కేసు బుక్ చేయండి అని పెట్టారా? అట్లా కాదు, వీళ్ళనే కొట్టిండట, వీళ్ళే కొట్టినట్టు. చెప్పమ్మా. ఆడపిల్లల మందిరం కలిసి వాళ్ళని కొట్టినామంటే సార్, ఇగో ఈ ఆడపిల్లలు కలిసట నీ సుట్టపోలను కొట్టిరట రేవంత్ రెడ్డి. నీ సుట్టపోలను మరి ఎవడోడన్నా నీ మేనమామ అవుతాడో, నీ అన్న అవుతాడో, నీ కజిన్ బ్రదర్లు అవుతాడో, మీ చిన్న పెద్ద కొడుకులు ఎవరున్నారో మాకు ఎరకలే. కానీ ఇంత డైరెక్ట్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే అంత వాళ్ళ లోపట మీ సుట్టపోలు అయ్యేపట్టుకనే ఇంత సాహసం చేసిరు కాబట్టి ఆడోళ్ళ మీద కేసు పెట్టిరట. అయినుండ్రి తెలంగాణ సమాజం, అయినుండ్రి ఇవాళ ఇట్లా మాట్లాడొద్దు కావచ్చు, కానీ నిజంగానే నక్సలైట్లు అంటే వాళ్ళు ఉంటే కొడుక మీ సంగతి చూద్దురా. తుపాకులు పట్టి నక్సలైట్లు ఉంటే బరాబర్ చూసేటోళ్ళు ఉంటుండే, కానీ వాళ్ళు లేరు, వాళ్ళు అవసరం లేదు. కానీ ఓటే ఆయుధంగా మేము వస్తున్నాం. మేము స్థానిక ఎమ్మెల్యే ఏమైనా కాపాడుతున్నాడా? స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ముఖ్యమంత్రి చుట్టాలని చెప్తుంటే వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టాలట. స్థానిక ఎమ్మెల్యే కూడా చుట్టరికమే ఉంటుంది కదా వీళ్ళందరికీ. వీళ్ళేంది హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి రాజ్యంలో జరుగుతున్నది ఇది? కూతవేటి దూరంలో ముఖ్యమంత్రి ఊరున్నది ఇక్కడ కొండారెడ్డిపల్లె. సొంత ఇక్కడనే కదా, బైకుల మీద మస్తు సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి. వాళ్ళ సుట్టపోలు చేసిన పని ఇది. సుట్టపోలు కాకుండా ఇంతసేపు ఎందుకు కాపాడతారు? ఎమ్మెల్యే చేతులు ఏం పాడవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి కారణం, దీనికి అనుముల రేవంత్ రెడ్డి కారణం. ఈడ అయ్యా నాయన ఏ దళిత ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళేం ఎంపీలు చెప్రాసులు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటికాడ చెప్రాసులు వీళ్ళు. అరే కూర్చో అంటే కూర్చుంటారు, లేవమంటే లేవుతా చెప్పులు మోసేటువంటి దళిత ఎంపీలు, దళిత మంత్రులు. ఇక్కడికి ఒక్కడని వచ్చిండా?
ఒక దళిత మంత్రి వచ్చిండా, ఒక దళిత ఎమ్మెల్యే వచ్చిండా? బాధతో చెప్తున్నాం, భారత రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి హక్కులను వీళ్ళని కాపాడుతందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేందుకు కుక్క బతుకులు లెక్క మీరు ముఖ్యమంత్రి ఇంట్లో చుట్టూ తిరిగేటందుకు కాదు. మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయమని చెప్పి రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్. ఏం చెప్తున్నారు? పరామర్శుడు కాదు, ఫోన్ కాల్ చేయలే. మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు మల్లిరవి గారు నిన్ను ఎంపీ ఇక్కడ చేసింది వాళ్ళకు కొమ్ము కాస్తందుకు కాదు, వాళ్ళకి జీతగాని కాదు. నువ్వు వాళ్ళు చెబితే కాదు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా. ఇగో ఒక మాదిగ బిడ్డ కోల్పోయింది, బిడ్డను కాలుతో తన్నిండ్రు. ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి ఇంటికాడ లాన్ల గడ్డి వీక్తుండ్రా? చాలా అవమానం అనిపిస్తుంది మీ అసంటోళ్ళని ఎన్నుకున్నందుకు ఇక్కడ జనాలకు. కడుపు గాలి మాట్లాడుతున్నాం మీ మాటలన్నీ. అరే చంటి పాపం 2 నెలల పనులు పెట్టాలి ముఖ్యమంత్రి. అసలు నీకు ఒక్క క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవిగా ఉండేటువంటి అర్హత నీకు లేదు. రాజీనామా చేసి వీళ్ళ ఇంటికాడికి వచ్చి సఫాయి పని చేస్తేనే నీకేమన్నా నీకు పై సంబంధం కూడా నిన్ను క్షమించేది లేదా? ఈ ఇష్యూలో మాత్రం పాపపు గాడిదలు, పాపపు రాజ్యం. ఏమని చెప్తావు అమ్మను? ఇంకేమైనా అడుగుతారా? నాకు చెప్పు. డిఎస్పీ గారు ధర్నా ప్లేస్కి వచ్చేసి ధర్నాను విరమించమని చెప్పేసి కోరిరు విశారద మహారాజ్ గారు అందరు కలిసి చేస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే డిఎస్పీ వచ్చి మీరు చెప్పినటువంటి సెక్షన్స్ నేను పెట్టి వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు 24 అవర్స్లో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను, మర్డర్ కేసు కూడా పెట్టి నేను 24 అవర్స్లో వాళ్ళని రిమాండ్ పంపిస్తా అని చెప్పిండు. డిఎస్పీ గారు నైట్ చెప్పిన వాటికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయం పైన రిమాండ్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు. జస్ట్ అటెంప్ట్ మర్డర్ దాంట్లో యాడ్ చేసి అటెంప్ట్ మర్డర్ చేసిండు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ అనేది ఒకటి ఏది చావు బతుకుల మధ్యలో ఉన్నోడికి అటెంప్ట్ మర్డర్ అనేది పెడతారు. కానీ ఇక్కడ బాడీ డెడ్ అంటే పాప చనిపోయింది, మర్డర్ కేసు నమోదు చేయమంటే నేను రిపోర్ట్ వచ్చినాక చేస్తా అని చెప్పి చెప్తాను. నేను ఒక్కటే అదే చెప్పిన ఇంతకుముందు. నేనేమంటున్నా అంటే ఇది డిఎస్పీలు ఎస్పీల చేతులు ఉన్నది కాదు. వీళ్ళు మొత్తం ముఖ్యమంత్రి చుట్టాలు పోయి డిఎస్పీ మస్తు చెప్తారు ఇట్లా. వాళ్ళు ఇప్పుడు డిఎస్పీ కావాలనుకుంటే వాళ్ళని 24 గంటల లోపటేస్తాడు, అవసరమైతే బందుకు పెట్టి కాల్చిపడేస్తారు. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి జరుగుతున్నది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం ఇక్కడ దీక్షా ప్లేస్ లో ఇక్కడ ఈ స్థలంలో కూర్చోవడానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే మర్డర్ కేసు నమోదు చేయాలి, 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇన్నారు కదా, ఈ కుటుంబం కూడా ఇన్న కూర్చుంటుందా? మీరందరూ ఇన్న ఉంటారు కదా, ఇక్కడే ఉంటాం. మా బోటోళ్ళము మేము బయట ఏం చేయాలనో ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలనో ఆ పని మేము కూడా చేస్తాం. విను మా పని మేమేం చేయాలనో మేము కూడా చేస్తాం. మా ధ్వని ఎక్కడ దాకా వినబడుతుందో, మేము మాట్లాడితే ఎక్కడెక్కడ పోతుందో మేము చేసేది మేము చేస్తాం. మీతోని మేమందరం 100% మీరు ఒక్కరే అనుకోకండి. ఈ టెంట్ కింద ఉండాలనుకోండి. తెలంగాణలో మానవత్వం ఉన్న ప్రతి ఇంటి ప్రతి ఇల్లు మీ ఎంబడి ఉన్నదని అనుకోండి. విన్నారా? మనిషి అనేటోడు ఎవడు ఉన్నాడన్నా కానీ మీ ఎంబడి ఉన్నారు అనుకోండి. సమాజం కూడా స్పందించాలి. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవడని ఉంటే ఫోన్లు చేసి తిట్టుర్రి. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే మీరు ఉంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందని సిగ్గు శరం తెచ్చుకోరాయా? మొత్తం ఎస్సీ ఎస్టీ మీ మిత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మీ ముఖ్యమంత్రి దగ్గర పోండి. వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కల వారేసేదాకా ఊకోవద్దు. ముస్సలు ఎక్కియాలి ఒక్కొక్కరిని కొడుకు. ఎవరు టీవీ9 వాళ్ళు అంటున్నారు కదా, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ టెలికాస్ట్ చేయమని నేను అడిగినా కానీ చేయలేమని చెప్పేసి పసిపాప సార్ మానవత్వం చూడాలంటే వాళ్ళు రాలే. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి చెప్తున్నారు. రాత్రి టీవీ9 వాళ్ళకు ఎవరితోని రిపోర్టర్ పేరేంది? టీవీ9 రిపోర్టర్ పేరు చెప్పాలంటే నౌకర్ పోతా అని చెప్తలేరు. టీవీ9 వాళ్ళతో మాట్లాడితే చెప్పిరట ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మేమేం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది అని. అందుకే ఇలా సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా ఉన్నది. నిజమైన మీడియా ప్రజల మీడియా కనుక ఇగో వాళ్ళందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఆ మెయిన్ ఛానల్ మొత్తం అన్ని ముఖ్యమంత్రి మోచేతి కింద నీళ్లు తాగే ఛానళ్ళే కాబట్టి వాళ్ళు వేస్తలేరు. వాళ్ళు వేసేది ఉంటే వీళ్ళని చూస్తుండే కూడా ఉండడు. ఇగో మీడియాను కూడా ఎట్లా మేనేజ్ చేస్తారో డైరెక్ట్ చెప్తుండే ఒక విలేకరు ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించింది అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది నువ్వు ఎండార్జ్ చేస్తున్నావు, సంతకం పెట్టి చెప్తున్నావు. ముఖ్యమంత్రి సుట్టపోలు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ హత్యలో ముఖ్యమంత్రి భాగస్వామ్యం కూడా ఉన్నది అని చెప్పేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. అమ్మ చెప్పండి. ఈ గొడవ నుంచి చెప్పండి అమ్మ, స్టార్ట్ చేయండి. 18వ తారీఖు జరిగిందా?
అవును ఆ రోజు నుంచి పింటూ పెంచు ఏం జరిగింది? మేము ఆ రోజు 18th రోజు జాతర ఉన్నది సార్. చెప్పమ్మా చూసారు 18th రోజు జాతర ఉన్నది సార్. అక్కడ పైన శివుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన సార్. కింద మల్లన్న స్వామి ఉంటాడు. అక్కడ గృహ ఉంటుంది. గృహ లోపలికి వెళ్తున్నాం సార్. మా ముంగల ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆ ఫ్యామిలీ తర్వాత మేమున్నాం. ఆ వెనకలో మేమున్నాం. ముందలకి వాళ్ళు అమౌంట్ ఇచ్చిరా లేదా మాకు తెలియదు సార్. ముందర ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ముందలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసి గేట్ పెట్టేసారు సార్. గేట్ పెట్టేసిన తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళాక బయటికి వస్తారేమో అనుకున్నాము. అయితే మీరు లోపలికి రావాలనుకుంటే 100 రూపీస్ పెట్టేసి రండి అని అన్నారు. అంటే దేనికి అని అడిగినాం. టికెట్ ఉందా టోకెన్ ఉందా అని అడిగినాం. అంటే దాని గురించి ఏమో లోపలికి రానిస్తలేమో అని మేము అనుకున్నాము. అయితే అక్కడ అవన్నీ లేవు. అయితే 100 రూపాయలు అక్కడ పెట్టేసి మీకు ఇష్టం మమ్మల్ని అడిగారు. అయితే అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని అడిగారు. అయితే దేని గురించి అని, లేకపోతే మాకు ఇష్టం ఉంటే ఉండిలని ఇస్తాము, లేకపోతే అక్కడ అన్నదానం ఉంది కదా రేపు అక్కడ ఇస్తామని చెప్పేసి అన్నాము. అంటే అక్కడ ఇస్తామని చెప్పేసిన తర్వాత ఏమైంది, తర్వాత ఉండి లేదు మీకు లోపలికి రావాలనుకుంటే ఇష్టం ఉంటే మొక్కండి లేకపోతే లేదన్నారు. అంటే లోపలికే కదా టికెట్లే టోకెన్ లేదు కదా, లోపలికి వచ్చి జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం, ఛాన్స్ సేపు ఉండమని కూడా చెప్పేసినాం. ఛాన్స్ సేపు ఉండమని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ తర్వాత మేము లోపలికి పోదామని పోతుంటే చెప్తుంటే ఇనవార్తలే బోసిరిదాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా భక్తులు ఉన్నారు మీరు పక్కకు జరుగుతా వాళ్ళ సైడ్ అంటే మమ్మల్ని లోపలికి పంపిస్తారా పంపారని అడిగినాం. అంటే పంపించమని అన్నారు. ఎందుకని అడిగి 100 రూపీస్ పెడితేనే లోపలికి వెళ్ళాను. సరేలేనని చెప్పేసి పక్కకు వచ్చినాం. తర్వాత ఉండి నువ్వు ఎందుకు పంపావని మా పిన్ని వాళ్ళు అడిగారు. అంటే మేము 100 రూపీస్ పెట్టే లేకపోతే అని అంటే దేని గురించి అని అడిగినాం. మీరు బయట ఉండని అన్నాడు. అంటే పక్కకు తోస్తున్నారు. అసలు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా లేకపోతే మా ఒక్క ఫ్యామిలీ మాత్రమే పక్కకు పెట్టిరు. మా ఊళ్ళో అయితే అసలుకి ఎప్పుడు ఎన్నిసార్లు ఇయర్ మాకు జాతర అవుతుంది అక్కడ ఎప్పుడు అమౌంట్ విషయం అయితే పెట్టలేదు. ఎప్పుడు మేము పోయినా కూడా మమ్మల్ని అడగలేదు. ఈసారి ఎందుకు అడిగిరు? ముందల వాళ్ళని మేము ఇస్తుంటే చూడలేదు, తీసుకుంటుంటే మేము చూడలేదు. మమ్మల్ని ఎందుకు అడిగిరు అసలుకి? అంటే మీరు సరే 100 రూపీస్ అడిగారు కదా, దానికి టోకెన్ అని ఇవ్వాలి లేకపోతే టికెట్ అని ఇవ్వాలి కదా. ఏది లేదు మమ్మల్ని అడిగితే మేము దేని గురించి ఇవ్వాలి? మేము దాని తర్వాత మేము ఇంకా మమ్మల్ని అడ్డగోలిగా తిట్టారు సార్. ఆడోళ్ళు గారు దొమ్మరివి చెమ్మరి గారి గలీజ్గా తిట్టినైనా. అంటే దేని గురించి తిడుతున్నావు నువ్వు? ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు. మాకు 100 రూపీస్ ఇవ్వాలని రూల్స్ లేవు. మేము చాకలోలం. అక్కడ దేవుని దగ్గరికి మేము వచ్చే హక్కు మాకు ఉంది. మేము ఊళ్ళో ఏం జరిగినా మాకు చేయాల్సిన హక్కులు మాకు ఉన్నాయి. అక్కడ మేము ఏం చేయాలన్నా కూడా మేము మొక్కి జస్ట్ బయటకు వచ్చేసామని చెప్పినాం. అంటే నీ ఎంకులు ఉన్న వాళ్ళు వస్తారు మీరు పక్కకు జరగని అన్నారు. అంటే లోపలికి రాని అంటే రానియమని అన్నారు. సరే అని చెప్పేసి వదిలేసినాం. అయితే పక్కకుండి నువ్వు లంజం ఉండు దుమ్ముడు ముండు అని నువ్వు ఎందుకు అన్నావు అదని కూడా మా పిన్ని అడిగింది. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఏమన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడదామని అన్నాడు. ఈయననే శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఉండి ఎందుకు ఊళ్ళో మాట్లాడతావు, ఎందుకు నువ్వు పెద్దల దాంట్లో అది చేస్తున్నావు అదని మా పిన్ని అడిగింది. ఏమన్నా తప్పు చేసి ఏమన్నా మేము గలీజ్గా మాట్లాడితే నువ్వు పెద్దల దాంట్లో తీసుకోవో ఊళ్ళో పంచాది పెట్టు అని చెప్పేసి మా పిన్ని చెప్తుంటే ఈనాడతలేదు దొమ్మరముండ బోషుముండ అని చెప్పేసి మా పిన్నిని చెంప మీద చేయబెట్టి ఇట్లా పక్కకు తోసేసిన తర్వాత మేము ఏడ్చుకుంటే కిందకి వచ్చినాం. అయితే అక్కడ ఉన్న 1000 మంది భక్తులు మమ్మల్ని అడిగారు. వాళ్ళు లంబడిముండ లంజముండ అంటే మీరు ఎందుకు సైలెంట్గా వస్తారు? మీరు తప్పు చేసినట్టు అయిపోయింది. అక్కడ మీరు పైసలు ఇచ్చినంటేనే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నాయి. ఎందుకంటే మీరు గట్టిగా అడిగారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడ్జస్ట్ చేసారు. మీరు చెంప మీద ఇచ్చినంటే వాళ్ళు సైలెంట్గా ఉంటుండే కదా అని పక్కన ఉన్న వాళ్ళు అడిగారు. అక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు సరేలేండి ఎవరు పాపన్న వాళ్ళు పోతారని చెప్పేసి మేము ఏడ్చుకుంటే కిందకి వచ్చినాం. కింద కూర్చున్న తర్వాత అప్పటికి 5:30 అవుతుంది. అయితే ఏమైంది వీళ్ళు ఇంకా ఫోన్ చేసి ఎత్తట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చెప్పేసి మా తమ్ముడు ఊళ్ళో ఉన్నాడు ఇంటికాడ. వీడు జాతరలకు ఇంకా మమ్మల్ని తీసుకోదామని వీడు వచ్చినున్నాడు. చిన్న బేబీ ఉంది కదా తీసుకోదామని చెప్పేసి వచ్చినున్నాడు. వచ్చిన తర్వాత మేము ఏడ్చుకుంటే ఇట్లా అందరం ఇట్లా కూర్చున్న తర్వాత ఏమైంది అక్క అని అన్నాడు. అంటే పైన శ్రీనివాస్ రెడ్డి ఇట్లా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, అమ్మలని అక్కల ఇంట్లో గలీజ్గా మాట్లాడిండు అని చెప్పినాం. అంటే నేను అడుగో సాగని చెప్పేసి వీడు పైకి వెళ్ళిండు. ఎక్కడికి? శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి. ఆయన నేను సపరేట్గా అడుగొస్తాను ఏ గొడవద్దని చెప్పేసి అంటే అడిగడానికి పోతే అక్కడ ఎవ్వరు లేరు. అయితే వాళ్ళు కిందకి వచ్చి కొబ్బరికాయ రూమ్లో ఉన్నారంట. మేము చూడలేదు. మీకు కోపం వచ్చింది. మా అమ్మని మా పిల్లలని ఎందుకు అన్నారు? మీ అమ్మని మీ పిల్లలంటే మీరు ఊకుంటారని చెప్పేసి కుమ్మేర గ్రూప్లో పెట్టేసిండు ఈ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్ పెట్టిండు. తర్వాత వాళ్ళు ఊళ్ళో ఎవరు చూసారో తెలియదు. అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఎవరో ఫోన్ చేసి చెప్పినంట ఇట్లా చాకలోడు ఇట్లా పెట్టిండంట, ఇట్లా మాట్లాడిండు, వాడు ఏడున్నాడు పట్టుకొని వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి. అక్కడ ఉన్న ఎవరు శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయల రూమ్లో ఉన్నాడు. బయటకు వచ్చి వీళ్ళు పిలుచుకున్నాడు మంచితనంగా. అంటే ఇక్కడ గొడవ అయింది కదా పిలుచుకుంటున్నాను దేని గురించి అని వీడు అనుకున్నాడు. మామూలుగా క్యాజువల్గానే పోయిండు. ఇంత ఇష్యూ అవుతుందని తెలియదు. పోయిన తర్వాత అక్కడ ఇంకా తర్వాత 4 ఉన్నారు. 4 ఉండి నీకేం బలుపురా, నీకు ఏం చూసుకోరా, నీకు అంత అధికారం అంటే నువ్వు మమ్మల్ని మా పిల్లలు తింటారా, నీ జాతి ఏంది, నువ్వేంది,
అసలు ఏం చూసుకుని రుబాబు చూస్తున్నారు అని చెప్పేసి వీని గల్ల పట్టి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ బయటనే కొట్టిరు. కొట్టిన తర్వాత కొట్టుకుంటూ అట్లా గల్ల పట్టుకొని ఈడ్చుకెళ్ళిరు ఇక్కడ రూమ్ కొబ్బరికాయల రూమ్లకి. అయిన తర్వాత ఇంకా మా అమ్మకి చెప్పిన అమ్మ ఇట్లా ఇష్యూ అవుతుందని చెప్పేసి మా అమ్మని పిలిపించిన. అయితే ఈమెని పట్టుకున్నా, బేబీ ఉంది కదా చేతిలో, ఈమె పక్కన నేనున్నా. మా అమ్మ ఏం చేస్తుంది, వీని ఈడ్చుకెళ్తుంటే మా అమ్మ వీనితో పాటు రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే అక్కడ 2-3 గంటలు కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రెడ్డి సరిపోరు అని చెప్పేసి వీనికి రుబాబు చాలా అయింది. గుడికాడ వీళ్ళ చిన్నమ్మ వీళ్ళ అక్కలు చాలా గలీజ్గా మాట్లాడిరు. అక్కడ ఉన్న 1000 మందిలో మనం పైసలు అడిగితే వీళ్ళు ఇవ్వలేదు, అందరు మనలో చూసారు అని చెప్పేసి వాడు ఏం చేసిన ఫోన్ చేసి ఉన్న రెడ్డిస్ని ఊళ్ళ నుండి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అప్పటికి సర్పంచ్ రాలేదు సార్. ఆ తర్వాత వీని కొట్టిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక 2-3 రౌండ్లు అయిపోయినాయి. అప్పటికే వాళ్ళు 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు సార్ అక్కడికి. కొట్టిన తర్వాత ఎప్పుడు సర్పంచ్ లాస్ట్ మూమెంట్లో వచ్చిండు. అప్పటికి 7 అవుతుంది. అప్పటికి వచ్చేసిండు ఆయన. వచ్చిన తర్వాత మేము ఉన్నాం, అప్పటికి గట్టిగా అరిచినాం, చాలాసేపు ఏడ్చినాం మేము పాపను పట్టుకొని. తాతయ్య ఆపండి, ఊళ్ళో ఏమన్నా ఉంటే మీ కాలు పట్టుకుంటాము, ఊళ్ళో ఏమన్నా ఉంటే జాతర అయిపోయినాక ఊళ్ళో పెద్దల సమక్షంలో మేము మాట్లాడదాము, ఏమన్నా ఉంటే తప్ప